హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను సాంబార్ చేస్తున్నాను. చాలా టేస్టీగా బాగుంటుందండి సాంబారు. ఇందులో కావాల్సిన పదార్థాలన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక బౌల్లో 1 కప్పు కందిపప్పు వేసి కడిగి పెట్టుకున్నాను. అందులో 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా పసుపు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టానండి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. అందులో ఒక్కొక్కటిగా ముక్కలన్నీ వేసుకుందామండి. దోసకాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు 4 వేసానండి. చిన్న సైజు లేవు ఇంట్లో, పెద్ద వేసాను. ఒకసారి కలబెట్టుకుందామండి. ఇలాగా చిన్న అల్లం ముక్క తురిమి వేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది సాంబార్కి. ముక్కలు సగం ఉడికిన తర్వాత అండి మెదిపి పెట్టుకున్న కందిపప్పు వేసి కొన్ని ముక్కల్లో కాసేపు ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్, కొద్దిగా కారం వేద్దామండి. వేసి తిప్పి కాసేపు మళ్ళీ ముక్కలకు పట్టే వరకు ఉడికినిద్దాం. ఇందులో చింతపండు రసం వేద్దామండి. ముక్కలు ములిగే వరకు నీళ్లు పోసుకుని కాసేపు అట్లా మరగనిద్దాం. ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుందండి. కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేస్తే ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా సాంబార్ పొడి వేద్దామండి. ఉడికేటప్పుడే వేయాలండి సాంబార్ పొడి. ఇలా తిప్పిన తర్వాత ఒక పావు గంట మరిగితే మరి టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇలా వచ్చినాయి ముక్క. చూడండి, చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపుకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. అందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేద్దామండి. వేసి ఒకసారి మాడకుండా ఇలా తిప్పుకుందాం. ఇప్పుడు పోపు వేసేసుకుందామండి సాంబార్లోకి. చూడండి, సాంబార్ రెడీ అయిపోయినాయి. గుమగుమలాడే సాంబార్ రెడీ అండి. చూడండి, చక్కగా బాగుంది ఈ సాంబారు. ఉప్పు కూడా సరిపోయిందండి. టేస్ట్ చూశాను, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి అప్పడాలు వేయించుకుందామండి. అప్పడాలు నుంచుకు తింటే బాగుంటాయి. 2 వైపులా కాల్చుకుందామండి, మాడకూడదండి. అయిపోయినాయండి, వేయించేసాను. మా వారికి వేసి పెట్టానండి. టేస్ట్ చాలా బాగా వచ్చిందన్నారు. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి.